ఈ వీడియోలో వైశాల్యం చుట్టుకొలతలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: ట్రయాంగిల్ ఏబీసీలో ఏ వద్ద లంబకోణం కలదు? ఏడి బీసీపై గీసిన లంబం. ఏబీ = 5 సెంటీమీటర్లు, బీసీ = 13 సెంటీమీటర్లు, ఏసీ = 12 సెంటీమీటర్లు అయిన ఏబీసీ త్రిభుజ వైశాల్యమును ఏడీ పొడవును కనుగొనండి. జవాబు: ఈ ప్రశ్నలో ట్రయాంగిల్ ఏబీసీలో ఏ వద్ద లంబకోణం కలదు అని ఇచ్చారు. అంటే యాంగిల్ ఏ = 90 డిగ్రీలు. అలాగే ఏడీ బీసీపై గీసిన లంబము అని ఇచ్చారు. అంటే ఏడీ పర్పెండిక్యులర్ టు బీసీ. ఏబీ = 5 సెంటీమీటర్లు, బీసీ = 13 సెంటీమీటర్లు. అలాగే ఏసీ = 12 సెంటీమీటర్లు అని ఇచ్చారు. అయితే మనం మొదటిది చేద్దాము. అదేంటి? ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం. మనం ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యాన్ని కనుక్కుందాము. ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఒక లంబకోణ త్రిభుజం. దాన్ని ఇప్పుడు గీద్దాము. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏ వద్ద లంబకోణం ఉంది. ఏబి విలువ ఎంత? 5 సెంటీమీటర్లు. బీసీ విలువ 13 సెంటీమీటర్లు. ఏసీ విలువ 12 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యాన్ని కనుక్కుందాం. దాని సూత్రం ఏంటి? వైశాల్యం అంటే ఏ = ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అంటే బి ఇంటూ హెచ్ ½ ఇంటూ భూమి అంటే ఇక్కడ ఏమవుతుంది? ఏబి అవుతుంది. ఇంటూ హెచ్ అంటే ఏసీ అవుతుంది. ½ ఇంటూ ఏబి అంటే దాని విలువ 5 ఇంటూ ఏసీ అంటే 12. 2 12లో 6 సార్లు పోతుంది. అంటే ఎంత వచ్చింది? 5 ఇంటూ 6. 5 ఇంటూ 6 అంటే దాని విలువ 30 సెంటీమీటర్ స్క్వేర్ అంటే చదరపు సెంటీమీటర్లు. ఇది ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? ఏడీ పొడవును కనుక్కోమన్నారు. అంటే ఏడీ = డాష్. ఇప్పుడు మనకి ఇచ్చిన త్రిభుజాన్ని చూసినట్లయితే ఈ ట్రయాంగిల్ ఏబీసీలో ఏడీ ఏమవుతుంది? ఎత్తు అవుతుంది. అంటే హెచ్. త్రిభుజ వైశాల్య సూత్రం ఏంటి? వైశాల్యం ఏ = ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. త్రిభుజ వైశాల్యం మనకి ఎంత వచ్చింది? 30 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. అంటే 30 = ½ ఇంటూ భూమి అంటే ఇక్కడ ఏమవుతుంది? బీసీ అవుతుంది. ఇంటూ హెచ్ అంటే ఏడీ అవుతుంది. ½ ఇంటూ బీసీ అంటే దాని విలువ ఎంత? 13 సెంటీమీటర్లు. 13 ఇంటూ ఏడీ = 30. ఇప్పుడు ఈ 1/2ని అవతల పక్కకి తీసుకెళ్దాం. అంటే ఎంత వస్తుంది? 13 ఇంటూ ఏడీ = 30 ఇంటూ 2 అవుతుంది. 13 ఇంటూ ఏడీ = 30 ఇంటూ 2 అంటే దాని విలువ 60. ఇప్పుడు ఈ 13ని అవతల పక్కే తీసుకెళ్దాం. అంటే ఏడీ = 60/13 అవుతుంది. ఇప్పుడు 60ని 13 పెట్టి డివైడ్ చేద్దాం. 13 4 52. 60 - 52 అంటే 8.0. 13 6 78. 80 - 78 అంటే 2 0. 13 1 13 అంటే 4.61 వచ్చింది. ఏడీ = 4.61
సెంటీమీటర్లు. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.